ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు ఆయన ప్రవచనాలు ఆయన చేసుకొని కాలాన్ని వెళ్ళబుచ్చకుండా మొన్న పేద విద్యార్థుల చదువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. ఇవాళ గరికపాటి నరసింహరావు ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందించడం లేదు, యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలను అందించడం లేదు. ఇవాళ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కానివ్వండి, అదేవిధంగా యూనిఫామ్లు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది విద్యార్థుల హక్కు. కానీ ఏదైతే ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు ఉన్నాడో పేద విద్యార్థులకి ఎందుకు పాఠశాలలలో చదువుకునేటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలి, వాళ్ళకి గుడ్డు పెట్టడం కాదు, అరెస్ట్ చేయాలి, ఆయన పైన ఎస్సీ ఎస్టీ క్రిమినల్ కేసులను కూడా పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటిది కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులే. ఇవాళ పూట గడవక రోజు పనికి వెళ్తేనే ఇవాళ కడుపు నిండా తిండి తినేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎంతో మంది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వ హాస్టళ్లలో పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వం పెట్టేటువంటి మధ్యాహ్న భోజనాన్ని తింటూ ఇవాళ ప్రభుత్వం అందించేటువంటి యూనిఫామ్లను తీసుకొని పాఠ్య పుస్తకాలను తీసుకొని చదువుకునేటువంటి పరిస్థితుంది. కానీ ఇవాళ ప్రభుత్వం వాటిని అందించొద్దు అంటూ ఇవాళ చిన్న పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకుతో చాలా దుర్మార్గంగా పోల్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నరసింహరావుని తక్షణమే మన రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఆయన ప్రవచనాలను కూడా రాష్ట్రంలో ఎక్కడా చెప్పనియొద్దని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఖబర్దార్ గరికపాటి నరసింహరావు, నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఎక్కడ నువ్వు ప్రవచనాలు చెప్పినా కానీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి నిన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ వెనక్కిపోదు. నీ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు గరికపాటి నరసింహరావు గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఖమ్మం నగర కేంద్రంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి గరికపాటి నరసింహరావు దిష్టిబొమ్మ చేయడం జరిగింది. గరికపాటి నరసింహరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కార్యక్రమం చేశాం. గరికపాటి నరసింహరావు గారు పేద విద్యార్థుల్ని కొత్త పెళ్లి కొడుకు శోభనం పెళ్లి కొడుకుతో పోల్చడం దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి పిల్లలకు గుడ్డు పెట్టొద్దు, అట్లాగే పుస్తకాలు ఇవ్వద్దు, నోట్సులు ఇవ్వద్దు, యూనిఫామ్లు ఇవ్వద్దు అని చెప్పేసి అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ మధ్యాహ్న భోజనం ద్వారా అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సదుపాయాల ద్వారా అనేక మంది విద్యార్థులు చదువును కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఇట్లా ఆఫ్ చేస్తే చాలా మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్యాహ్న భోజనం అట్లాగే ఈ ఉచిత పథకాల ద్వారా అనేక మంది విద్యార్థులు చదువును కొనసాగించారు. అనేక అంతర్జాతీయ సంస్థలు ఒక పక్క చెప్తా ఉన్నాయి. మధ్యాహ్న భోజనం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు పౌష్టికాహారం లోపం లేకుండా ఈరోజు చదువును కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కొనసాగించాలని గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా గరికపాటి నరసింహరావు ప్రవచనాలు జరగకుండా మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం.